ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సీట్ నోటీసు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది వ్యవహారాన్ని తాను బయటపెట్టిన కొద్ది గంటల్లోనే సిట్ నోటీసులు రావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అవినీతి, మంత్రుల మధ్య వాటాల గొడవల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనపై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరవ్వడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి మరుసటి రోజు ఉదయం 11 గంటలకే విచారణకు రావాలని చెప్పడం వెనుక ప్రభుత్వ తొందరపాటు, వేధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని, సీఎం బావమరిది భాగోతాన్ని బయటపెట్టినందుకే కక్షగట్టి ఇలా చేస్తున్నారు అని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం భారీ కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. భూముల స్కామ్, బొగ్గు స్కామ్, పవర్ స్కామ్లతో ప్రభుత్వం పరువు పోతోందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును డ్రామాలా ఉపయోగిస్తున్నారని అన్నారు. కేబినెట్ మంత్రుల వాటాల పంపకాలపై గొడవ పడుతున్నారని, ఆ విషయాలు బయటపడకుండా ఉండేందుకే తనపై కేసులు రాజకీయాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, విచారణకు భయపడే ప్రసక్తే లేదు, న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవంతోనే సిట్ ఎదుట హాజరవుతున్నాను, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే నన్ను వేధిస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపును అని హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుందని, ఇలాంటి డ్రామాలు ఎంతకాలం నడుపుతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరవుతున్నారు. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్, ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని 6 అధికారుల బృందం ఆయనను ప్రశ్నించనుంది. 2023 సర్వేలు, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, అప్పట్లో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారుల వద్ద ఉన్న డేటా ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు తన న్యాయవాదులతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ వద్ద, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో చేరే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం ఈ కేసుతో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.